గోకవరం బంగారు వరలక్ష్మి కానుక 3 లక్కీ డ్రా కార్యక్రమం ఈ నెల 28వ తేదీన గోకవరంలో ప్రారంభిస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాలి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా భక్తుల్లో హైందవ చైతన్యం తీసుకురావాలని సంకల్పంతో గత 2 సంవత్సరాల నుంచి బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా బంగారు వరలక్ష్మి కానుక 3 శ్రీకారం చుట్టామన్నారు. ఈ నెల 28వ తేదీన సోమవారం గోకవరం సూర్య ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించి గెలుపొందిన మహిళా మూర్తులకు వరలక్ష్మి రూపులను ఉచితంగా అందజేస్తామన్నారు. 2023 సంవత్సరంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళల కోసం ఈ బంగారు వరలక్ష్మి కానుకను ప్రజల ముందుకు తీసుకువచ్చానని వెల్లడించారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం కావడంతో ఈ ఏడాది కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా నిర్వహించలేదన్నారు. ఈ బంగారు వరలక్ష్మి లక్కీ డ్రాలో కుల మతాలకు అతీతంగా ముస్లిం, క్రిస్టియన్లకు బంగారు రూపులు ఇవ్వడం జరిగిందన్నారు. అందరూ ఈ నెల 28వ తేదీన గోకవరం, 29న గోకవరం చుట్టుపక్కల గ్రామాలు, 30న కోరుకొండ మండలం శ్రీరంగపట్నం, ఆగస్టు 2వ తేదీన కోరుకొండ, 3న అల్లూరు జిల్లా ఇందుకూరుపేట, 4న ఉదయం రాంపచోడవరం, మధ్యాహ్నం అడ్డతీగల, 5న సీతానగరం, 6న రాజానగరం గ్రామాల్లో ఈ బంగారు వరలక్ష్మి కానుక లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలుసు. నేను ఇప్పుడు గోకవరం ఎస్కే మండపం అనే ఫంక్షన్ హాల్లో ఉన్నాను. మా ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా రామసేన కార్యక్రమం పెట్టినప్పటి నుంచి కూడా నేను నిర్వహిస్తున్నటువంటి బంగారు వరలక్ష్మి కానుక ఈ ప్రోగ్రాం ఈ 2025 సంవత్సరంలో బంగారు వరలక్ష్మి కానుక 3 అనే టైటిల్ పేరు మీద రేపు సోమవారం నుంచి 28వ తారీఖు జూలై నెల 2025 నాడు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అంటే భారతదేశ చరిత్రలో ఇటువంటి ప్రోగ్రాం ఎప్పుడూ నిర్వహించబడలేదు. భారతదేశంలో హైందవ మహిళల యొక్క చైతన్యమే కాకుండా పోయినసారి మేము బంగారు వరలక్ష్మి కానుక పెట్టినప్పుడు దీంట్లో ఈ వరలక్ష్మి ప్రసాదాన్ని క్రైస్తవులు, ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా తీసుకుని, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అద్భుతమైన సంస్కృతి ఏంటంటే అందరూ కూడా లక్ష్మీదేవిని ఎంతో వైభవంగా గౌరవిస్తారు. వాడు ఇస్లాం అయినప్పటికీ, క్రైస్తవ అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి అంటే భయం ఉంటుంది వాడికి. ఆ తల్లి కరుణ ఉంటే మనం అందరం సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పి ఎంతో సంతోషపడుతుంటారు. ఇస్లాంకి చెందిన మహిళలకు కూడా పోయినసారి ఈ బంగారు వరలక్ష్మి కానుకలో వీళ్ళు డ్రాలో గెలవనప్పటికీ కూడా వాళ్ళ ప్రత్యేకించి వేదిక మీద పిలిచి వాళ్ళ యొక్క విశాలమైన భావానికి ప్రతీకగా వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది 2023 సంవత్సరంలో దేవీ చౌక్, మా ఊరి దేవీ చౌక్లో, గోకవరం దేవీ చౌక్లో 3000 మంది మహిళలను నమోదు చేసుకుని దాంట్లో 110 మందికి మేము మొదటిసారిగా 2023 ఇవ్వడం జరిగింది. 2024లో మేము ఈ కార్యక్రమం చేపట్టే ముందు ఒక్కసారి గుర్తు చేసుకున్నాను ఎలా ఉంటుంది ఈ కార్యక్రమం అనేది. 2023లో మేము డ్రా తీసి ఇచ్చేటప్పుడు పేద మహిళలు వేదిక మీదకి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుని మేము బంగారం చూడడం ఇదే మొదటిసారి సార్, అలాంటిది శ్రావణ మాసం శుక్రవారం రోజున మేము బంగారు రూపుతో వ్రతం చేసుకుంటున్నాం, పూజ చేసుకుంటున్నాం అంటే ఇదంతా కూడా మీరు చేసిన పనికి ఎంతో గొప్పదని చెప్పిన వాడు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే నాకు నిజంగా హృదయం ద్రవించింది. 2024లో దాన్ని దృష్టిగా తీసుకుని, ప్రతీకగా తీసుకుని జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు నియోజకవర్గాలలో 3 నియోజకవర్గాల నుంచి 17,000 మందిని నమోదు చేసుకుని దాంట్లోంచి 600 గ్రాములు మేము మొదటిసారి 23లో తీసినప్పుడు 5,500 రూపాయలు పడింది. పోయిన సంవత్సరం 7,500 రూపాయలు పడింది ఒక్కొక్క గ్రాము బంగారం. సో 600 మందికి మేము విజేతలను 17,000 మంది నుంచి డ్రా తీసి 600 మందికి విజేతలుగా మేము పోయిన సంవత్సరం జరిగింది. ఇది అన్ని ఛానల్స్లో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రసారం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా
ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 1000 బిళ్ళలు, వరలక్ష్మి బిళ్ళలు ఈ సంవత్సరం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే 1000 రూపాయలు ఇస్తున్నాం ఈ సంవత్సరం. దాన్ని మేము జిల్లా మండలాలకు కూడా పెంచడం జరిగింది. మేము దీని యొక్క షెడ్యూల్ మీకు రిలీజ్ చేస్తాం. 2025 సోమవారం నాడు గోకవరం సూర్యకళా మండపంలో మేము ఇవ్వడం జరిగింది. గోకవరం వాసులకు ఇస్తున్నాం. ఇది డ్రా తీసి 29 జూలై 2025 నాడు మంగళవారం నాడు గోకవరం రూరల్, అంటే గోకవరం మండలాలు ఎన్ని విలేజెస్ ఉన్నాయో మేము ఎక్కడెక్కడైతే నమోదు చేయించామో వాళ్ళందరికీ కూడా 29వ తారీఖు జూలై మంగళవారం ఇస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 28వ తారీఖు జూలై 2025 సోమవారం నాడు కార్యక్రమం మొదలవుతుంది. ఈ వచ్చే సోమవారం మొదలవుతుంది. ఆ రోజుని గోకవరం గ్రామస్తులకు మాత్రమే, గోకవరంలో ఉండే ఆడపడుచులకు మాత్రమే చేస్తున్నాం. 29 గోకవరం చుట్టుపక్కల ఉన్న మండలాలు ఉండే విలేజెస్కి అందరికీ 29 మంగళవారం ఇస్తున్నాం. శ్రీరంగపట్నంలో 30వ తారీఖు నాడు బుధవారం ఇస్తున్నాం. గురువారం శుక్రవారం మేము స్టాప్ అవుతుంది, అంటే ప్రోగ్రాం లేదు. ఈ 2వ తారీఖు నాడు, ఆగస్టు 2వ తారీఖు నాడు శనివారం నాడు కోరుకొండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ఉంది, అక్కడ మేము ఇస్తున్నాం. అలాగే 3వ తారీఖు నాడు, ఆగస్టు 3వ తారీఖు నాడు ఆదివారం ఇందుకూరుపేటలో ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది. సోమవారం నాడు ఉదయం రంపచోడవరంలో చేస్తున్నాం. ఈ సంవత్సరం నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా వాళ్ళని పిలిపించారు. లాస్ట్ టైం రంపచోడవరం, మారేడుమిల్లి గ్రామాలు నిర్ణయిస్తే ఇప్పుడు అడ్డతీగల, వైరామవరం, రాజవమ్మంగి, గంగవరం మండలాల వాళ్ళు వీళ్ళందరూ కూడా మండల ప్రెసిడెంట్లు, అలాగే బీజేపీ స్వప్నకుమార్ గారి సీనియర్ లీడరు వీళ్ళ ఆధ్వర్యంలో, అలాగే సుధా పెద్ద అడ్డపల్లి నుంచి వచ్చింది, మీరమ్మ గంగవరం నుంచి వచ్చారు, మీరు కూడా గంగవరం. సో ఇలా గంగవరం, రాజవమ్మంగి ఉన్నారు, వైరామవరం, వీళ్ళందరూ కూడా బీజేపీ మండలాధ్యక్షులు. వీళ్ళందరూ కూడా వీళ్ళని పిలిపించాను. వీళ్ళ ఆధ్వర్యంలో 4వ తారీఖు సోమవారం నాడు ఉదయం రంపచోడవరంలో పెడితే అక్కడ పూర్తి చేసుకుని, అదే 4వ తారీఖు నాడు మధ్యాహ్నం అడ్డతీగల్లో మాకు రాజేంద్ర గారిని పరిచయం అయ్యారు. ఆయన చాలా సంతోషంగా మా కార్యక్రమాలు చూస్తారు. వారి యొక్క కళ్యాణ మండపంలో అడ్డతీగలో చేయడం జరుగుతుంది. అలాగే 5వ తారీఖు నాడు మంగళవారం కొత్తగా సీతానగరంలో మా బీజేపీ సంబంధించిన అధ్యక్షులు చాలామంది ఉన్నారు. సీతానగరంలో మంగళవారం నాడు డ్రా తీయడం జరుగుతుంది. లాస్ట్గా రాజానగరంలో 6వ తారీఖు నాడు, ఆగస్టు 6వ తారీఖు నాడు బుధవారం నాడు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీళ్ళలు ఈ 3 నియోజకవర్గాల్లో కూడా మేము ఇవ్వడానికి సిద్ధపడి మేము ఈ కార్యక్రమాన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఒక్కసారి మళ్ళీ చెప్తాను, 28 జూలైలో సోమవారం గోకవరంలో జరుగుతుంది. 29 గోకవరంలోనే గోకవరం మండలంలో ఉండే విలేజెస్ అందరినీ 29 నాడు పెట్టాం. 30వ తారీఖు నాడు శ్రీరంగపట్నం, అలాగే ఆగస్టులోకి వచ్చేసాం మనం. ఆగస్టు 2 శనివారం నాడు కోరుకొండ, ఆగస్టు 3వ తారీఖు ఆదివారం ఇందుకూరుపేట, ఆగస్టు 4వ తారీఖు సోమవారం ఉదయం రంపచోడవరం, ఆగస్టు 4వ తారీఖు సోమవారం మధ్యాహ్నం అడ్డతీగల, 5వ తారీఖు ఆగస్టు మంగళవారం నాడు సీతానగరం, 6వ తారీఖు ఆగస్టు బుధవారం రాజానగరం. ఈ విధంగా మేము షెడ్యూల్ డిసైడ్ చేసి 1000 మందికి పైగా మహిళలకు వస్తారు. ఎందుకంటే 1100 నుంచి 1200 బిళ్ళలు అవసరం అవుతాయి. 1200 మందికి దాదాపు ఇచ్చే కార్యక్రమం డిజైన్ చేయడం జరిగింది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం. ఈ విషయాన్ని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ, మీరందరూ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా ప్రతినిధులకి, జర్నలిస్టులకి, పత్రికా యాజమాన్యానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం అవ్వడానికి ప్రజలకి మాకు మధ్య వారధిలా ఉంటూ మీ సహాయ సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు ఈ కార్యక్రమం మీ కంబాల శ్రీనివాసరావు ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.